మేబీ అరౌండ్ 220 నుంచి 240 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ నుంచి కార్తికేయ వరకాలం. హలో అడగండి కార్తికేయ. నమస్కారం అండి, చెప్పండి సార్. క్యాన్ఫిన్ హోమ్స్ ఇంకా హోల్డ్ లో పెట్టుకోవచ్చా లేకపోతే అమ్మేసేయాలి సార్? ఏ పీరియడ్లో తీసుకున్నారండి? అంటే చాలా కాలం క్రితమే తీసుకున్నారు సార్. అంటే ఒక 5 years అనుకోండి. మంచి రేట్లన్నీ తీసుకున్నారు, ప్రాఫిట్ బాగానే వస్తుంది. మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ అయింది ఈ పాటికి. మీకు ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి? ఒక 200 స్టాక్స్ ఉన్నాయండి. అవి రైట్, మంచి మల్టీ బ్యాగర్ అయి ఉంటుంది ఎప్పటికే 5-6 times దాకా, నో డౌట్. అంతకంటే ఎక్కువ కూడా అయ్యుండొచ్చు. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫెనామినల్ కంపెనీ అండి. ఎందుకంటే ఈక్విటీ పరంగా వేరే వాటితో పోల్చుకుంటే ఇట్స్ స్మాల్ ఈక్విటీ, బట్ ఫండమెంటల్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అయిపోయినాయి. అండ్ బేసికలీ ఒకటి అర్థం చేసుకోండి మీరు, నేచర్ ఆఫ్ ద బిజినెస్. హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి మల్టీ డికేడ్ థీమ్ అండి, నాట్ ఈవెన్ మల్టీ ఇయర్ థీమ్. కానీ మీరు 5 years బ్యాక్ కొన్నారు, అబ్సల్యూట్లీ ఫెనామినల్ ప్రాఫిట్స్లో కూర్చున్నారు. కాబట్టి ఇన్ కేస్ మీకు వేరే సెక్టర్స్లోకి డైవర్సిఫై అయ్యి వేరే స్టాక్స్ కొనాలనుకుని అట్లా డబ్బు అవసరం పడితే కొద్దిగా అమ్మండి. మేబీ 10%, 20% ఆఫ్ ద స్టాక్ అమ్మి అట్లీస్ట్ ఒక 50 to 60% ఆఫ్ ద స్టాక్ మాత్రం నెక్స్ట్ 3-4 years కూడా రన్లో ఉంచండి. యూఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ గెయిన్స్ ఇన్ క్యాన్ఫిన్ హోమ్స్. అంటే ఇక్కడ అమ్మాలా, చాలా హై ప్రైస్ 2,900, 3,000 దాకా వచ్చిందని చాలామందికి ఇటువంటిది ఒక డౌట్ ఉంది. డోంట్ వరీ అండి. ఇట్లాగే మన హెచ్డిఎఫ్సి చరిత్ర తీసుకుంటే ఇన్ ద లాస్ట్ 25 years ఇట్ హెస్ గివెన్ నియర్లీ 800 times రిటర్న్, నాట్ 800%. సో అలాగే ఇటువంటి కొన్ని కంపెనీస్ దే విల్ గివ్ యూ రిటర్న్. సో కొద్దిగా అమ్మి వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయండి, బట్ కీప్ క్యాన్ఫిన్ హోమ్స్ ఫర్ వెరీ లాంగ్ టర్మ్. చేయవాడ నుంచి శిరీష్ మరకాలం. శిరీష్. హలో.